వెల్కమ్ టు హెల్త్ కేర్. గట్ హెల్త్, బ్రెయిన్ గట్ యాక్సెస్, గట్ మైక్రోబియం ఇలాంటి పదాలు ఈ మధ్య విరివిగా వింటున్నాం. అంటే ఇవి ఏంటి అని ఆలోచిస్తున్నాం. మన బ్రెయిన్కి గట్కి సంబంధం ఉండడమే కాకుండా మన గట్ హెల్త్ మన బ్రెయిన్ మీద కూడా ప్రభావం. వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఏం ఆహారం తీసుకుంటామో అది మన బ్రెయిన్ని మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకనే నవేడేస్ గట్ హెల్త్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మరి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ఈ మధ్య ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వింటున్నాం. ఇవన్నీ అంటే ఏంటి, మరి వీటిని ఆయుర్వేదం ఎలా అర్థం చేసుకుంటుంది, పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అప్రోచ్ ఎలా ఉంటుంది, వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య ఈ వర్డ్ ఎక్కువగా వినపడుతుందండి, గట్ హెల్త్, గట్ మైక్రోబియం. వీటి గురించి మీరు ఏమంటారు? అబ్సల్యూట్లీ. అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా ఏమైనా న్యూ అవెన్యూస్ ఉన్నాయా టు ఇన్ఫ్లుయెన్స్ ద బాడీ, ఆల్టర్ ద ఇంప్రూవ్ ద హెల్త్ కండిషన్? డెఫినెట్లీ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు అన్నట్టు ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన దగ్గర వినడానికి కొంచెం విడ్డూరుగా ఉంటుంది కాబట్టి దట్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే కాదు, ఫీకల్ బ్యాంక్ పెట్టుకుంటున్నారు. పీపుల్ ఆర్ స్టోరింగ్ బ్యాంక్స్ ఫీకల్ మ్యాటర్. సో డెఫినెట్లీ దెర్ ఈస్ అ రోల్. అంటే ఇప్పుడు దాని ఫస్ట్ ఏంటంటే అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు గట్ మనం అంటే స్టమక్, డ్యూడెనమ్, ఇంటెస్టైన్స్ అన్నీ కలిపి, ఇంటెస్టైన్స్ లార్జ్ అండ్ స్మాల్ కలిపి గట్ అంటాం. మనకి లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్లో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చాలామంది అంటే గట్ ఫీలింగ్ అంటారు చూడండి. గట్ ఫీలింగ్ అంటే నాకు ఎట్లా అనిపిస్తుందండి. కొంతమందికి ఇప్పుడు ఎవరైనా టెన్షన్ పడ్డారనుకోండి, వాడికి పొట్ల తిప్పేస్తూ ఉంటుంది. విచ్ మీన్స్ దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ యువర్ థాట్స్ అండ్ ద గట్. అందులో ఎవరు డినై చేయలేరు. సో అందుకని గట్ ఫీలింగ్ అని, లేకపోతే ద బ్రెయిన్ ఇన్ ద గట్ అంటాం. ఇట్స్ ఎంటరిక్, అంటే ఎంటరిక్ బ్రెయిన్ అంటాం. అంటే ఎంటరిక్ అంటే పొట్టలో ఉన్న బ్రెయిన్ అని అర్థం. నర్వస్ సిస్టమ్ కూడా ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ఉంది కదా. ఎస్ దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఎంట్రిక్ గట్ ఆర్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్. అండ్ అదే బ్రెయిన్ అని, అది కూడా పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అని. ఎందుకు అంటే మన బాడీకి ఏమేం కావాలో అబ్జార్బ్ చేసేదంతా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఎండ్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో మన తిన్న ఆహారం అంతా డైజెస్ట్ అయిన తర్వాత బాడీకి ఏది అవసరం అనేది అక్కడే క్లాసిఫై అవుతుంది. అంటే అనాలిసిస్ అక్కడ జరుగుతుంది కాబట్టి బుద్ధి ఉందని కదా అర్థం. సో దెర్ ఈజ్ ఏ అనాలిసిస్ ప్రాసెస్. బాడీకి ఏం కావాలి, ఎంత పాళ్ళలో కావాలి అనేది, మనకి ఏం తినాలి అనిపించడం అనేది కూడా ఇంట్యూటివ్గా మనకి ఎలా తెలుస్తుందంటే గట్ ఈస్ గివింగ్ ద ప్రాంప్ట్స్ టు ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ దాన్ని బట్టి తినాలనిపిస్తుంది అని చెప్పి మనం అలా ఏది పడితే తినాలి అనిపించినప్పుడు తినడం కాదు. బట్ దెర్ ఈజ్ ఏ ప్రాసెస్, దెర్ ఈజ్ ఎ సైంటిఫిక్ మెథడ్. బట్ రైట్ నో ఏంటంటే ఇప్పుడు ఈ గట్ హెల్త్ బాగాలేదు అని తెలుసుకోవడానికి మనకి ఇరిటబుల్ బవల్ అని చెప్పి బ్రాడ్గా క్లాసిఫై చేసి వదిలేశారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దానిలో ఏం చెప్తున్నారు అలోపతిలో, ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమందికి మూడ్ సరిగా ఉండదు, తింటే బాగుంటుంది, లేకపోతే ఏదో తినాలనిపిస్తుంది, లేకపోతే తిన్నప్పుడు వెంటనే బ్లోటింగ్ రావడం, తిన్నప్పుడు లేకపోతే బవల్ ఇరిటేట్ అయ్యి తిన్న వెంటనే నాకు మోషన్స్ వచ్చేసినాయని కొంతమంది పేషెంట్స్ చెప్తారు. సో ఇరిటబుల్ బవల్ అవ్వచ్చు, లేకపోతే బ్లోటింగ్ అవ్వచ్చు, గ్యాస్ వస్తుంది సార్, లేకపోతే చాలా మ్యూకస్ వస్తుంది మోషన్లో అని అంటారు. ఇవన్నీ సైన్స్ ఆఫ్ గట్ హెల్త్, ఇంపైర్మెంట్ ఆఫ్ ద గట్ హెల్త్. సో యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటే ఏంటంటే, ఒకటి స్టమక్లో యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది సరైన పాలలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం, సరైన టైంలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన గ్యాస్ట్రైటిస్, లేకపోతే డ్యూడినైటిస్, లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్, డ్యూడిన్ అల్సర్ ఫామ్ అవుతాయి. అది సపరేట్ డిసీజ్. దానికి సింపుల్గా మనం అంటే హైపర్ అసిడిటీ వల్ల వచ్చిన అల్సర్స్ని యాసిడ్ని తగ్గించే మందులు ఎలోపతిలో చాలా ఉన్నాయి. అలా మనం ఒక పద్ధతిలో ఇస్తే కనుక దాన్ని క్యూర్ చేయొచ్చు చాలా వరకు. క్యూర్ అవ్వకపోతే కానీ పెనిట్రేషన్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా సర్జరీస్ ఉన్నాయి. దానికి కూడా బిల్రోత్ 1 అని, బిల్రోత్ 2 అని, గ్యాస్ట్రోజిజ్నో డ్యూడినోప్లాస్టీ అని, దెర్ ఆర్ సెవరల్ ఫినేస్ ప్లాస్టీ అంటాం. యాజ్ ఎ సర్జన్ ఐ నో దిస్ వాట్ వీ యూజ్డ్ టు డూ ఎర్లియర్. బట్ గట్ హెల్త్ ఈజ్ గెయినింగ్ వెరీ గ్రేట్ ప్రామినెన్స్. ఎందుకంటే ఇంక్లూడింగ్ యువర్ ఆల్జైమర్స్ డిసీజ్ గట్ హెల్త్ కారణం అని చెప్పి ఇప్పుడు కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకంటే గట్ నుంచి యాక్చువల్లీ గట్ ఈస్ గివింగ్, ఇప్పుడు తిన్న వెంటనే నిద్ర వస్తుంది కదండి చాలామందికి. తిన్న వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది అంటే, ఒక గ్లూకోజ్ బాడీలో బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది, గ్లూకోజ్ వల్ల నిద్ర అంటే కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.
ఇంకొకటి ఏం కనుక్కున్నారంటే సెరటోనిన్ అనేది ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. సెరటోనిన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందంట, దానిలో కూడా నిద్ర వస్తుందని చెప్తున్నారు. సో అంటే మన బాడీలో గట్ కనుక సరిగా పనిచేయకపోతే, బికాజ్ దట్స్ ద ఫస్ట్ ఇంటర్ఫేస్, మనం ఏది తిన్నా అక్కడికే ఆ పిండి మర దగ్గరికే వెళ్ళాలి లిటరలీ. సో if the body is not able to appropriately process foods, then you end up with definitely impaired gut health. So ఇది ఇప్పుడు రైట్ నౌ దానికి ఏం చేయాలో తెలియక, గట్ హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో తెలియక, అంటే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి గట్ని బాగా స్టడీ చేశారు. అలోపతిలో చాలా లాక్టోబాసిల్లస్ అనే స్పీషీస్ ఉన్నాయి, అందులో చాలా రకాల లాక్టోబాసిల్లస్, ప్లాంటారం అని, యాసిడోఫిల్లస్ అని చెప్పి, గేజియోలం అని చెప్పి రకరకాల బ్యాక్టీరియాని ఎన్యూమరేట్ చేశారు. సో ఏ బ్యాక్టీరియా ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది దానికి కోరిలేషన్ లేదు కాబట్టి ఇవన్నిటినీ కలిపి బిఫిడమ్ బ్యాక్టీరియా లేదా లాక్టోబాసిల్లస్ ఇవన్నీ స్పీషీస్ని కలిపేసి స్పోర్లాక్ అని మనకి ఉంది కదా, సాషే అమ్మేస్తుంటారు. కానీ ఆయుర్వేద గోస్ మచ్ డీపర్. దాట్స్ వాట్ ఐ కెన్ సే ఫర్ షూర్. ఇందాక మనం చెప్పాను సిమ్టమ్స్ ఏంటి, గట్ సరిగా పనిచేయట్లేదు అనడానికి. ఒకటి ఇరిటబుల్ బౌల్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఏంటి సార్ మోషన్ తిన్న వెంటనే చాలా ఫాస్ట్గా ఫుడ్ తిన్న వెంటనే ఫాస్ట్గా మోషన్ అయిపోతుంది అంటారు. లేకపోతే కొంతమంది సార్ ఏది తిన్నా బ్లోటింగ్ ఉంది, లేకపోతే ఏది తిన్నా కూడా మ్యూకస్ ఫామ్ అవుతుంది. సెవరల్ సిమ్టమ్స్ ఇప్పుడు ఐడెంటిఫై చేయండి క్లియర్గా. వాతం అనేది ఏం చేస్తుంది బాడీలో, అంటే నేను ప్రతి దానిలో వాత పిత్త కఫాన్ని, ఎందుకంటే మనకి ఇప్పుడు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఉందా అపార్ట్ ఫ్రమ్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఈ లాక్టోబాసిల్లస్ స్పీషీస్ వాటి స్పోర్స్ని తినడం తప్ప మనకి వేరే దారి లేదు. వైటమిన్స్ ఆఫ్ కోర్స్, వైటమిన్స్ సప్లిమెంట్ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు పూర్ గట్ హెల్త్ ఉందనుకోండి ఆటోమేటిక్గా వైటమిన్ సప్లిమెంట్ చేయాలి. డి కానీ, విటమిన్ B12 కానీ, B కాంప్లెక్స్, సి ఇవన్నీ సప్లిమెంట్ చేయాలి. కానీ అసలు ఫస్ట్ గట్ హెల్త్ ఎందుకు డిటీరియేట్ అవుతుంది అని అంటే దానిలో కూడా వాత ప్రకోపమా, పిత్త ప్రకోపమా, కఫ ప్రకోపమా, దీని మీద కొంత రీసెర్చ్ నడిచింది. అంటే ఏంటంటే ఇప్పుడు మన రీసెర్చ్ చాలా సింపుల్గా చేసామండి. యానిమల్స్ని వాత పిత్త కఫాలు అనే డైట్ ఇచ్చాం. వాతాన్ని పెంచే డైట్, పిత్తాన్ని పెంచే డైట్, కఫాన్ని పెంచే డైట్. నార్మల్ ర్యాట్స్కి ఒక నార్మల్ ఫుడ్ ఇచ్చిన నార్మల్ డైట్, అంటే ఏదైతే రష్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు దిస్ ఈస్ ద స్టాండర్డ్ న్యూట్రిషనల్ డైట్ అని క్లాసిఫై చేసిన దాన్ని నార్మల్ గ్రూప్ 2 గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్కి కంట్రోల్గా యూజ్ చేసాం. వాటిని ఎక్స్పెరిమెంట్లో కంట్రోల్ అంటాం. కంట్రోల్గా ఇచ్చి చూస్తే ఏమైందంటే ఒక లిస్ట్ ఆఫ్ దాదాపు ఒక 70 డిఫరెంట్ బ్యాక్టీరియాని మనం ఎన్యూమరేట్ చేసాం. ఇది నార్మల్ మైక్రోఫ్లోరా అనమాట. అందులో యానిమల్స్లో కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ మెటబాలిజం. అయితే వాతాన్ని అగ్రవేట్ చేసినప్పుడు లాక్టోబాసిల్లస్ ప్లాంటారం అని కొన్ని స్పీషీస్ ఉన్నాయి. అంటే అన్ని చెప్తే పేర్లు కన్ఫ్యూజ్ అవుతారని ఒకటి రెండు చెప్దాం. కొన్ని కోట్ల బ్యాక్టీరియా, చాలా మన స్టమక్ ఒక విశ్వం అంతా. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వీఆర్ మోర్ బ్యాక్టీరియల్ దాన్ హ్యూమన్స్. మన బాడీలో 10 లక్షల కోట్ల హ్యూమన్ సెల్స్ ఉంటే 20 లక్షల కోట్ల వైరసెస్ ఉన్నాయి. 70 లక్షల కోట్ల బ్యాక్టీరియా. వీఆర్ మోర్ బ్యాక్టీరియా దెన్ వైరస్, బ్యాక్టీరియా దెన్ హ్యూమన్స్ లిటరలీ, సైంటిఫికలీ స్పీకింగ్. సో అలా లాక్టోబాసిల్లస్ ప్లాంటారం అనే స్పీషీస్కి సంబంధించినవి వాతాన్ని అగ్రవేట్ చేసినప్పుడు లేవు. సో వాతాన్ని అగ్రవేట్ చేసినప్పుడు, అంటే వాతాన్ని అగ్రవేట్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ బ్యాక్టీరియా వాతాన్ని తగ్గిస్తుందని అర్థం. ఒకటి. పిత్తాన్ని పెంచడం వల్ల లాక్టోబాసిల్లస్ యాసిడోసిస్ అని ఒక బ్యాక్టీరియా ఉంది. అట్లా కఫానికి కొన్ని సిరీస్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే కఫాం అంటే మనం ఎట్లా ఇందాక చెప్పినట్టు మోడల్స్ ఎట్లా క్రియేట్ చేసాం, వాతాన్ని పెంచే విధంగా ఫుడ్ ఇచ్చాం, పిత్తాన్ని పెంచే విధంగా ఫుడ్ ఇచ్చాం, కఫాన్ని పెంచే విధంగా ఫుడ్ ఇచ్చాం. కాబట్టి వాతం ఎక్కువ అవడం వలన వాతాన్ని తగ్గించే బ్యాక్టీరియా చనిపోయింది, అది లేకపోతే ఎలిమినేట్ అయిపోయినాయి. పిత్తం ఎక్కువ అవడంలో పిత్తాన్ని తగ్గించే బ్యాక్టీరియా యొక్క లోపం జరిగింది. సో ఎందుకంటే అవి ఉండుంటే పిత్తం పెరిగేది కాదు కదా. సో యువర్ ఫుడ్ ఈజ్ ఎలిమినేటింగ్ దోస్ బ్యాక్టీరియా దట్ ఆర్ యాక్చువల్లీ పాసిఫైయింగ్ ఎ సర్టన్ దోష. సో ఇంటెస్టైన్స్లో అంటే అన్నీ కూడా దోషాల లెవెల్లో, అంటే వాతపిత్త కఫాల లెవెల్లో మన వాళ్ళు క్లాసిఫై చేశారు. కాబట్టి బ్యాక్టీరియా ఈజ్ జస్ట్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ వాట్ దోష ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్సే. కానీ వాటిని ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ వల్ల నాకు పెద్ద అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఆల్టర్ చేయడం వలన ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు చేంజ్ ద గట్ ఫ్లోరా,
ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ ఇట్ కెన్ బి ఈజీలీ డన్ అని, అంటే మన బాడీలో ఎన్వైర్న్మెంట్ ఆర్ గట్లో ఎన్వైర్న్మెంట్ కనుక వాతానికి కండ్యూసివ్గా ఉందనుకోండి, అప్పుడు వాత పాసిఫైయింగ్ బ్యాక్టీరియా విల్ ఆటోమేటికలీ అక్యుములేట్ దేర్. ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ బ్యాక్టీరియా ఆర్ రిమూవ్డ్. సో పిత్త పాసిఫైయింగ్ బ్యాక్టీరియా లేవనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీలో అసిడిక్ అంటే పిత్తం పెరుగుతుంది. పిత్తం పెరగడం వలన ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పుకుందాం. పిత్తం పెరగడం వలన గ్లూకోజ్ అతిగా ఖర్చు అయ్యి గ్లూకోజ్ బర్న్ అవుతుంది అనమాట. మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అట్లాంటి సిస్టమ్స్లో. అప్పుడు ఏంటంటే ఏటీపీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, దే విల్ బి వెరీ ఎనర్జెటిక్ అనమాట. దే విల్ బి వెరీ ఎనర్జెటిక్. సో ఘర్ మే ఘుస్కే మారుంగా అంటే పిత్త టైప్ అనమాట అట్లాంటి వాళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయినప్పుడు మన బాడీలో కార్బన్ అంటే గ్లూకోజ్ని బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతాయి. ఈ గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎక్కువ ఫామ్ అవుతాయి. దానివల్ల ఏముంటుందంటే కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయ్యి దానివల్ల బాడీ ఎన్వైర్న్మెంట్ అసిడిక్గా మారుతుంది. సో పిత్తం పెరగడం వలన లాక్టోబాసిల్ అసిడోసిస్ అనే ఒక ఆ పర్టికులర్ బ్యాక్టీరియా తక్కువ అయిపోయి దానివల్ల అసిడోసిస్ పెరుగుతుంది. కాబట్టి మరి చాలామందికి అప్పుడు ఏమవుతుంది, మీ బవల్ మూమెంట్ ఇరిటబుల్, అంటే యాసిడ్ పెరగడం వలన ఇరిటబుల్ అవుతుంది బవల్. సో ఇరిటబుల్ బవల్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. వాతంలో మనం ఇనీషియల్గా హైపర్ ఎక్సైటబిలిటీ వలన అంటే ఇంటెస్టినల్ పెరిస్టాల్సిస్ ఎక్కువయ్యి ఇంటెస్టైన్స్ దే విల్ రిమూవ్ ద ఫీసిస్ ఫాస్టర్. తర్వాత కాన్స్టిపేషన్ వస్తుంది. అందుకని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో మనం అబ్జర్వ్ దిస్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఫర్ అ పీరియడ్ ఆఫ్ 2 weeks 3 weeks కంటిన్యూస్ కాన్స్టిపేషన్ ఉంటుంది. ఫర్ అనదర్ 2 to 3 weeks పీరియడ్లో ఇరిటబుల్ ఉంటుంది. దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందో తెలియదు. ఇప్పుడు హెల్త్ కేర్లో వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. ఐబిఎస్ ఐబిడి లాంటి సమస్యలకి అలోపతిలో సరైన నిర్ధారించే పరీక్షలు లేవు, ఒకసారి ట్రీట్మెంట్ కూడా లేదు, మరి ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్స్. కరెక్ట్. అయితే మరి ఇలాంటి వాటికి ఆయుర్వేదం ఎగ్జాక్ట్లీ అంటున్నా కదా. సింపుల్ డైటింగ్ అంటే మనం ఫస్ట్ వాతపిత్త కఫాలు నిర్ధారించాలి. ఎక్కడ వాతపిత్త కఫాలు అంటే సిమ్టమ్స్ వైజ్, అంటే సిమ్టమ్స్ వచ్చినాయి అని అంటే కనుక చాలా దూరం వెళ్ళిపోయింది. అంటే ప్రసారము అనే ఒక స్టేజ్ ఆఫ్ డిసీజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయుర్వేద నిదానంలో. అంటే అది 4th స్టేజ్కి వస్తే తప్ప మనకి సిమ్టమ్స్ రావు. సో స్టేజ్ 1 to 3లో మనకి ఏంటి తెలుస్తుంది, ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలు అనే యొక్క ఇంబ్యాలెన్సెస్ వలన వాటి వల్ల ఇంట్రాసెల్యులర్ బయోకెమిస్ట్రీ, ఇంట్రాసెల్యులర్ ఫిజియాలజీ ఎట్లా మారిందో తెలుస్తుంది. అది తెలుసుకుంటే మనం రెమెడీస్ తీసుకోవచ్చు. సో అందుకని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావాల్సిన పని లేదు ఒకవేళ మనకి తెలిస్తే. కానీ వచ్చిన తర్వాత అది వాతం వలన వచ్చిందా, పిత్తం వలన వచ్చిందా, లేకపోతే కఫం వల్ల వచ్చిందా? కఫం వల్ల వచ్చింది అనుకోండి, ఎక్కువ మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కొంతమంది పేషెంట్స్ ఏమంటారు, సార్ నాకు అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది, అప్పుడప్పుడు ఇరిటబుల్ బౌల్ డయేరియా ఉంటుంది, అప్పుడప్పుడు మ్యూకస్ కూడా వస్తూ ఉంటుంది. సో వాత పిత్త కఫ మిక్స్ ఉంది ఇక్కడ. ఈ మిక్స్ని ఎలా అడ్రస్ చేయాలంటే వాత పర్సంటేజ్, పిత్త పర్సంటేజ్, కఫ పర్సంటేజ్ ఎంత ఉంది, లార్జ్ ఇంటెస్టైన్లో ఎంత ఉంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఎంత ఉంది, స్టమక్లో ఎంత ఉంది, ఇది అనలైజ్ చేస్తే తప్ప మనం వీ కెనాట్ కమ్ టు ఏ ట్రీట్మెంట్. అండ్ సింపుల్ డైటరీ మోడిఫికేషన్స్, అంటే వాతం పెరిగినప్పుడు వాతాన్ని ప్యాసిఫై చేసే ఫుడ్ తినాలి. చాలామంది ఏంటంటారంటే సార్ మేము బాగా ఇది ఫైబర్ ఉన్న ఫుడ్ తింటున్నాం, నాకెందుకు ఇరిటబుల్ బౌల్ వచ్చిందని, అందుకనే వచ్చిందని చెప్తాను. బాగా ఫైబర్ ఉన్న ఫుడ్ అంటే రా ఫుడ్ తింటున్నాను, మరి ఎందుకు వచ్చిందంటే రా ఫుడ్ వాతాన్ని అగ్రవేట్ చేస్తుంది. సో రా ఫుడ్ తినకూడదు అంత ఎక్కువగా. ఐ మీన్ వాతం ఆల్రెడీ ఎక్కువ అయ్యే తత్వం కనుక ఆ పర్టికులర్ ఇండివిజువల్లో ఉంటే కనుక యూ హ్యావ్ టు మెయింటైన్ కుక్డ్ ఫుడ్ తినాలి. ఫైబర్ ఈజ్ ఎసెన్షియల్, బట్ రా ఫుడ్ విల్ బీ కాంట్రాఇండికేటెడ్ ఫర్ సచ్ ఇండివిజువల్. సో రా ఫుడ్ ఎవరికి అవసరం, కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి అవసరం. సో ఇట్లా మనము వితౌట్ వాత పిత్త కఫ అనాలిసిస్ ఐ డోంట్ థింక్ నీళ్లు కూడా సరిగా తాగలేము మనం. అంటే వాత పిత్త కఫ లక్షణాలు అనేవి ఒకసారి నిర్ధారించాక మళ్ళీ ఫర్ టైం బీయింగ్ మళ్ళీ వాళ్ళు కొంతకాలంలో మళ్ళీ చేంజెస్ కూడా అవ్వచ్చు. అబ్సల్యూట్లీ అవ్వదు. అదే కదా మీరు అనేది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను దీనికి మామూలుగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది, నేటివ్ సోడియం అంటే ఒరిజినల్గా ప్రకృతిలో ఉన్న సోడియంని తీసుకుంటే కనుక ఒక చిన్న పిసర సోడియం, పిసర కూడా కాదు, 1/2 milligram, నో 1/2 milligram, అంటే 50 milligrams, ఇంత చిన్న పిసర నాలుక మీద పెట్టుకుంటే నాలుకలో కొరోడ్ అయిపోతుంది.
నాలిక ఒక ఒక రకమైన హోల్ ఫామ్ అయిపోతుంది, అంత కరోజివ్ యాక్షన్ ఉంటుంది. అదే క్లోరిన్, నేటివ్ క్లోరిన్ కనుక ఫ్యూమిగేషన్ గ్యాస్ పీలిస్తే మనం యూజువల్లీ క్లోరిన్ గ్యాస్ని వాడతాం వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నా, లేకపోతే ఫ్యూమిగేషన్ మేము ఆపరేషన్ థియేటర్స్లో చేయాలంటే అంటే సెవరల్ ఫ్యూమిగేషన్ ఏజెంట్స్, వన్ ఆఫ్ దమ్ ఈస్ క్లోరిన్. ఎందుకు అనంటే ఆ రెండిట్లలో ఒక బ్యాలెన్స్ లేదు. సోడియంలో లాస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ క్లోరిన్కి ఇచ్చేస్తుందో రెండు యూస్ఫుల్ అయిపోతాయి, రెండు బ్యాలెన్స్ స్టేట్కి అటైన్ అవుతున్నాయి. సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు లేకుండా మనం అసలు ఫుడ్ తినకూడదు కూడా, ఎందుకంటే మనం బాడీలో ప్రతి ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ మీడియేటెడ్ బికాస్ ఆఫ్ సోడియం అండ్ క్లోరైడ్. అలానే వాత పిత్త కఫాలు ఒకసారి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ తీసుకొస్తే కనుక ఇంకా వాడిని ఎవరు కొట్టలేరు. లిటరల్లీ హీ విల్ బి, అంటే ఒకసారి బ్యాలెన్స్ తెస్తే అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. యా, అంటే మరి మనం బాగా ప్రయత్నించి దాన్ని ఆ బ్యాలెన్స్ని డిస్టార్ట్ చేస్తే తప్ప, ఇఫ్ యూఆర్ టేకింగ్ అంటే యూ విల్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. మన దగ్గర ఆ బ్యాలెన్స్ రావడానికి 18 months అప్రాక్సిమేట్గా 12 to 18 months పడుతుంది. 1.5 years. నేను చెప్తా బాబు 1.5 years పెడితే యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. అండ్ దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ బర్త్ ఇది డిసైడ్ అవుతుందా, పెరిగే కొద్దీ వాళ్ళ అన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. మన బై బర్త్ వచ్చేదాన్ని ప్రకృతి అంటాం. అప్పుడు ఫీనోటైప్, కళ్ళు ఇలా ఉన్నాయి, కొంత ఆ పర్టికులర్ ఫీనోటైప్స్ వస్తాయి. కానీ ప్రకృతితో మనకి పెద్ద లాభం లేదు. దీని మీద చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి మన దగ్గర. వికృతి అంటే కరెంట్ స్టాటస్ ఆఫ్ యువర్ దోషాస్, అంటే వాత పిత్త కఫాలు 42 అవయవాలు ఎలా ఉన్నాయి అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఈ డాక్టర్ పాలీ అనమాట. ఈ డాక్టర్ పాలీతో ఏంటంటే యాక్యురేట్గా అది మీ బాడీలో ఉన్న 42 organsలో వాత పిత్త కఫాలు కరెక్ట్గా చెప్పేస్తుంది. దాన్ని బట్టి ఏం తినాలి ఏం తినద్దు. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి అన్నాం అర్జున హృదయము అంటే హార్ట్ మీద యాక్ట్ చేసే డ్రగ్ హర్బ్ అని చెప్పి క్లియర్గా మన వాళ్ళు మెన్షన్ చేశారు. అలానే కరివేపాకు దానికి కాలేయ అంటే లివర్ మీద యాక్ట్ చేస్తుందని, గార్లిక్ మేధోహర అంటే మేధో ధాతు అంటే ఫ్యాటీ టిష్యూ మీద యాక్ట్ చేస్తుందని అని క్లియర్గా అంత సింటాక్స్ ఇచ్చారు మన దగ్గర. అదొక అడ్వాంటేజ్. ఏ ఆర్గన్లో మీకు వాత పిత్త కఫాలు ఎంత ఉన్నాయో తెలుసుకుంటే ఆ పర్టికులర్ ఫుడ్, ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్, ఆ పర్టికులర్ యోగాసనము లేకపోతే ప్రాణాయామము మనం చేయాల్సి ఉంటుంది. అందుకని లెఫ్ట్ హ్యాండెడ్ అన్ని ఆసనాలు చేస్తున్నా అయినా కూడా నాకు నా లంబార్ స్పాండి పోలేదంటే అందుకనే పోలేదని చెప్తూ ఉంటాను. యూ హ్యావ్ టు కస్టమైజ్ ఎవ్రీథింగ్, కస్టమైజ్ చేయాలి. ఓకే, ఈ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ వీటి గురించి మీరు ఏమంటారు? అంటే డెఫినెట్లీ రైట్ నో ఇట్ ఈస్ గెయినింగ్ ప్రామినెన్స్ అండ్ దాన్ని మనం కూడా ఫాలో అవుతున్నాం. ఫాలో అవ్వద్దని కాదు, వాట్ ఎవర్ ఈస్ సైంటిఫిక్ వీ షుడ్ ఫాలో ఫర్ షూర్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యూ డోంట్ నీడ్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్, దట్స్ వాట్ ఐ వుడ్ సే. మనం కనుక కరెక్ట్గా ఈ వాత పిత్త కఫాల్ని కరెక్ట్ టైంలో గుర్తించగలిగితే ఇదర్ త్రూ సిమ్టమ్స్ ఆర్ త్రూ నాడి పరీక్ష. బట్ నాడి పరీక్షను కూడా చాలా వీడియోలు నేను చూశానండి, దానిలో కూడా ఎన్ని మోసాలు చేస్తున్నారు. కొంచెం అలా చేయొద్దు. ఒక ఆవిడ నాడి పరీక్ష చేస్తూ మీకు 2 లక్షలు అప్పు ఉందండి, దానివల్ల మీ వాతం పెరిగింది బ్రెయిన్లో, అందుకు మీరు టెన్షన్లో ఉన్నారంటే మా తల్లి అలా చేయొద్దు, అది నాడి పరీక్ష కాదు. అదే పెద్ద సైన్స్ అండి. ఆ సైన్స్ని కరెక్ట్గా అనలైజ్ చేయాలి, దానికి ఎవిడెన్స్ బేస్డ్ తీసుకురావాలి. ఏది పడితే నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి చేస్తానంటే రాంగ్. సో దానికి సైంటిఫిక్గా డాక్టర్ పాలీ అని ఉంది. ఈ డాక్టర్ పాలీ ఏంటి మీరు ఇన్వెంట్ చేసిన? అవునండి మన డివైస్ గురించి ఒక డివైస్లో ఈ డివైస్ ఏం చేస్తుంది, ఒక 12 minute డేటాని మీకు అది మన ఆక్సిమెట్రీ స్టైల్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది. కాకపోతే అందులో సెన్సర్స్ వేరు, కన్స్ట్రక్షన్ వేరు. మన ఫింగర్ని ఇన్సర్ట్ చేస్తే ఒక 12 minute డేటా తీసుకుని మనం లాస్ట్ 32 years నుంచి మనం చేసిన రీసెర్చ్లో నుంచి నేను యాజ్ ఎ పైథాన్ ప్రోగ్రామర్, యాజ్ ఎ డేటా సైంటిస్ట్ ఆల్గోరిథమ్స్ రాశాను. ఆ ఆల్గోరిథమ్స్ ద్వారా ఇది ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న వాత పిత్త కఫాలు ఎంత ఉన్నాయి, 42 అవయవాలు ఎంత ఉన్నాయి చెప్తుంది. చెప్పి దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ టైంలో ఏం తినాలి ఏం తినద్దు, ఏ ఎక్సర్సైజ్ మంచిది ఏది మంచిది కాదు, ఏ యోగాసనం మంచిది ఏది మంచిది కాదు, ఏ ప్రాణాయామం మంచిది ఏది కాదు, అలానే ఏ హర్బ్ ఏ ప్రాళ్ళలో ఏ ప్రపోర్షన్లో ఏ ఫార్ములేషన్లో తీసుకోవాలి, ఏ ఫుడ్ ఎప్పుడు డీటెయిల్గా అంటే మీకు ఒక డాక్టర్ మీతో ఉన్నట్టే, ఇంకా అంటే న్యాచురల్ డాక్టర్. అందుకని మన డిసీజ్ ట్రైనింగ్ అంతా కూడా ఎండ్ స్టేజ్ మోడల్ మీద చేసాం కాబట్టి
ఎండ్ స్టేజ్ పేషెంట్స్ ఇది అద్భుతమైన అంటే ఇంకా రిమోట్ మానిటరింగ్కి చాలా యూస్ఫుల్ అయిపోతుంది. దీంతో మనం ఇంకా 1000 మందిని కూడా 1000 క్లినిక్స్ స్టార్ట్ చేయొచ్చు ఒకటేసారి ఆ లెవెల్కి. డాక్టర్ పోలి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఏంటంటే ఫస్ట్ అయితే ఒక డాక్టర్ని కలవాలి, కలిసిన మీ బేసిక్ ఫింగర్ ప్రింట్ ఏంటో తెలుసుకోవాలి. అది ఎందుకంటే ఒక డివైస్ కూడా కంప్లీట్గా డాక్టర్ని రీప్లేస్ చేసేది ఎప్పటికీ అవ్వదు. ఎంఆర్ఐ మషిన్ కానీ సిటీ స్కాన్లు కానీ డాక్టర్ యొక్క కొలాబరేషన్తోనే అవి ఇట్ విల్ బీ ఎఫెక్టివ్. అలానే ఇది కూడా డాక్టర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాతపిత్త కఫ ఫింగర్ ప్రింట్ వచ్చింది అనుకోండి, ఇది ఆయుర్వేదిక్ వరల్డ్లో ఈ రోజున అదే పెద్ద ప్రాబ్లం. వాతపిత్త కఫాల యొక్క పర్సంటేజెస్ మనం కనుక్కోవడం చాలా ఇంపాసిబుల్. సేమ్ సిమ్టమ్ 3 డిఫరెంట్ వాతపిత్త కఫాల వల్ల రావచ్చు, 3 వల్ల రావచ్చు. సో సైన్ బేస్డ్ సిమ్టమ్ బేస్డ్ మనం డయాగ్నోసిస్ ఆఫ్ వాతపిత్త కఫ చేయలేం. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు ఈ డివైస్ కూడా కొని పెట్టుకొని డాక్టర్ సలహా మేరకు ఫాలో అవుతూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ ఓకే, అది ఎక్కడ అవైలబుల్ ఉంది? మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది, ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. దీనిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మళ్ళీ ఎవరికైతే లేదండి మాకు అంత డీటెయిల్గా అవసరం లేదు, వారానికి ఒకసారి మేము చూసుకుంటే అంటే సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ఉంది మన దగ్గర. వీఆర్ గివింగ్ ఇట్ అనే సబ్స్క్రిప్షన్ మోడల్. అల్టిమేట్లీ ఇది ప్రతి పంచాయతీలో ఉంటే కనుక 70% రోగాలు ఇంట్లోనే మనం ట్రీట్ చేయొచ్చు. అంటే రైట్ ఫుడ్ ఏంటి, రైట్ ఎక్సర్సైజ్ ఏంటి చెప్తుంది. ఈరోజు ఫుడ్ మీద ఎంతమంది సెర్చ్ కొడుతున్నారు కదా యూట్యూబ్లో, ఏం తినాలని యూట్యూబ్ని అడుగుతున్నారు. ఇది ఒక ఆల్గోరిథం అనమాట. ఫస్ట్ ఒకసారి మీ దగ్గరకు వచ్చి చెకప్ చేయించుకొని డిసైడ్ చేశాక ఇంకా ఫాలో అప్ కేర్ విల్ బి ఈజీ అన్నమాట. ఓకే, అంటే డాక్టర్ పాలు ఒకసారి కొంటే లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ యూస్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ అండి. ఓకేనండి. డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ హెల్త్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నాల గురించి తెలియజేస్తూ, అండ్ ఈ ప్రాసెస్లో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు వాళ్ళ శరీర తత్వాన్ని తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం, అండ్ మీలాంటి పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అప్రోచ్ ఫాలో అవడం వల్ల అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఒక డిజార్డర్స్ అన్ని చక్కదిద్దుకొని హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.